పాస్టర్ అభినవ్ దర్శన్ భరోసా అనేటటువంటి పార్టీ పెట్టి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఇదే తరుణంలో ఆయన మీద నిన్న 4 ఆ టైంకి ఈవినింగ్ మొత్తం కూడా దాడి జరిగింది. పాస్టర్ అభినవ్ దర్శన్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి WCC గ్లోబల్ లీడర్ పీటర్ నాయుడు గారు మనతో ఉన్నారు. హలో సార్, నమస్తే. యా సార్, నిన్న దాడి జరిగింది, విజువల్స్ అన్ని కూడా మనం చూసాం. చాలా భయానకంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ మొత్తం కానీ. అయితే దగ్గర 2 నెలల నుంచి భరోసా అనేటటువంటి పార్టీ పేరుతో అక్కడ మొత్తం కూడా పాదయాత్ర చేస్తా ఉన్నారు, మొత్తం కూడా మమేకమైతా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలతోటి. ఇక్కడ ఒక మాట వినిపిస్తా ఉంది, అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ దగ్గర 4 రోజుల నుంచి బెదిరింపు కాల్స్ చేస్తా ఉన్నారు అభినవ్ దర్శన్ గారి పైన అని చెప్పేసి కూడా. ఇదంతా వాస్తవమా? ఆయన వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటా అండి, క్లియర్గా ఓపెన్ కూడా పెట్టాడు. ఎవరు కొంతమంది వ్యక్తులు ఆయనకు ఫోన్ చేయడము, బెదిరించడము, రకరకాలుగా ప్రయత్నాలు చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ఈ దాడిని 2 కోణాలుగా మనం చూడవచ్చు. ఒకటొచ్చేమో రాజకీయ కోణంగా చూడవచ్చు, రెండోది వచ్చేమో మత పరంగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే దాడి చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి మతాన్ని మార్చడానికి వచ్చావా, మత మార్పిడి చేయడానికి వచ్చావా అని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ దూషించి వారు దాడి చేసినట్టుగా, కొట్టినట్టుగా అభినయ్ దర్శన్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ మీడియాలో మాట్లాడారు. మత ప్రచారం అనే దానికి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మైనారిటీస్ మతం మీద దాడి చేసినట్టే. సో అది మత ప్రకారంగా ఆ ఒక కోణంలో కూడా మనం చూడొచ్చు అని చెప్పి తెలియజేస్తాం. మొత్తం చూస్తే గనక ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో మతానికి సంబంధించి, లేదంటే పొలిటికల్ గా సంబంధించి, లేదా పొలిటీషియన్స్ అయింది, కానీ అక్కడ కొంతవరకు మైనింగ్ ఏదైతే చేస్తా ఉన్నారో దాని మీద ప్రశ్నించడం జరిగింది అని చెప్పేసి కూడా బయటికి వార్తలు వస్తా ఉన్నాయి. అంటే దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? మత ప్రచారంగా చూడొచ్చా, లేదంటే పొలిటికల్ గా చూడొచ్చా, లేదంటే బిజినెస్ పరంగా వాళ్ళకి ఏమన్నా అడ్డుపడేటటువంటి ఆలోచనలో ఏమన్నా వెళ్ళారా? బిజినెస్ అయితే ఏమి ఉండకపోవచ్చు అండి. 2 కోణాలు నేను అందుకే అన్నాను. ఒకటి వచ్చేమో రాజకీయంగా చూడొచ్చు, రెండోది వచ్చేమో మత ప్రకారంగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది, బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రదేశాల్లో చాలా చర్చెస్ మీద దాడులు జరిగినట్టుగా, దాంతో చాలా మంది పాస్టర్స్ మీద దాడులు జరిగినట్టుగా, చర్చెస్ మీద దాడులు జరిగినట్టు. అంతెందుకు ప్రవీణ్ పగడాల గారిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా ఆయన మీద దాడి జరిగి ఆయన చంపేశారు. దాని తర్వాత రఘురామకృష్ణ గారిని మనం చూస్తూ ఉంటే ఆకువీడు అనే ప్రాంతంలో సుమారుగా 110 చర్చిల్ని ఆయన ధ్వంసం చేసినట్టుగా. దాంతో ఇప్పుడు రీసెంట్ గా ఏ చర్చి మీద అయితే మైక్ ఉంటుందో ఆ మైకులన్నింటినీ తొలగించండి అని చెప్పి నువ్వు ఎవరికి చెప్తా ఉన్నావు? ఇప్పుడు నువ్వు అవతల వర్గాన్ని నువ్వు రెచ్చగొట్టుడు బట్టి, అవతల వారు వచ్చి మైకుల మీద, చర్చిల మీద దాడి చేయడం బట్టి ఈ వర్గానికి ఆ వర్గానికి గొడవలు అవుతా ఉన్నాయి. మత ఘర్షణలు అయ్యే విధంగా రఘురామకృష్ణ గారు వ్యవహారము. దాని తర్వాత పొద్దున లేసి ఇదే పని, నీళ్ళు అన్నం కూడా తింటారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ మీద పడి ఏడ్చే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వారితో కలవటము, వారికి మద్దతు ఇవ్వటము, వారు వచ్చి వీళ్ళకి శాలువాలు వేయటము, ఇది ఎవరు చేశారా అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణ గారు. సో అటు రాజకీయ కోణము కనబడుతుంది, దాంతో రెండోది మత ప్రకారంగా దాడి జరిగినట్టు 2 కనబడతా ఉన్నాయి. రాజకీయంగా నేను ఎందుకని అంటే ఆయన ఆల్రెడీ భరోసా పార్టీ పెట్టాడు, రాజకీయంగా పోతా ఉన్నాడు. రాజకీయంగా అక్కడ పాడేరు నియోజకవర్గంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని ప్రశ్నించడము, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే ఆయనకు ఫండ్ ఇచ్చేది ఎవరంటే? వైసీపీ ఎమ్మెల్యే అయితే వైసీపీ ఎమ్మెల్యేకి ఫండ్ ఇచ్చేది ఎవరు? ఉన్న సీఎం గారే కదా. ఆయన ఎందుకు ఇస్తాడు ఫండ్? ఇండైరెక్ట్గా మళ్ళీ అది సీఎంకి తగులుతున్నట్టుగా, కూటమి ప్రభుత్వాన్ని అది టార్గెట్ చేస్తున్నట్టుగా. సో రాజకీయ కోణము కనబడుతుంది, మత కోణము కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్టయితే కొంతవరకు ఒక ప్రచారం కూడా జోరుగా జరుగుతూ ఉంది. సనాతన ధర్మవాదులు అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు, ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన మీద ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పేసి. నేను అదే అంటా ఉన్నానండి. ఇప్పుడు ఆయన మీద ఆయన దాడి చేసుకుంటే ఆయన గొయ్యి ఆయన దోవుకున్నాడు, ఆయన రాజకీయ సమాధి ఆయన కట్టుకున్నట్టే. ఎందుకంటే అభినయ్ దర్శన్ వచ్చి నాకేం సొంత రక్తం పంచుకొని పుట్టిన అన్న కాదు, తమ్ముడు కాదు. ఆయన వెనకేసుకొని రావడానికి ఆయన కవర్ చేసుకుని, నేనేది ఉన్న రఘుముద్రి పీటర్ నాయుడు అనే వ్యక్తి ఏదైనా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను, దాచిపెట్టకుండా నిజాయితీగా మాట్లాడతాను. ఒకవేళ అలాంటిది ఉంటే రేపన్నాడు నష్టపోయేది అయినే కదా. ఎందుకంటే మధ్యలో ఒకసారి ప్రవీణ్ అన్న విషయంలో ఆయన కొంతమంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు, అవునండి తాగాడండి, రాజకీయం అన్నప్పుడు డబ్బులు కావాలండి, కోట్లు కావాలి, దానికి మందు పంచుతామని చెప్పి ఆయన మాట్లాడిన ఆడియో బాగా వైరల్ అయినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడే ఆయనకు కావాల్సిన డ్యామేజ్ చాలా జరిగింది. రెండోది, నేను చాలా వేదికలు పంచుకుంటా ఉంటాను, చాలా మందితో ట్రావెల్ చేస్తుంటే చాలా మంది కూడా నాతో అన్న విషయం ఏంటంటే అభినయ్ దర్శన్ ని మనం పిలవద్దు, అభినయ్ దర్శన్ మనం ఎంటర్టైన్ చేయొద్దు, అభినయ్ దర్శన్ మీద చాలా బ్యాడ్ రిమార్క్ ఉంది, మీరు కూడా ఎంతో ట్రావెల్ చేయొద్దు, ఆయన ఫోటోలు కూడా మీరు ఎక్కడ వేయద్దు, ఆయన వస్తూ మేము చాలా మంది అన్నారు. నేను ఎక్కడ అనలేదు, కానీ చాలా మంది నాతో పంచుకున్నారు. అంటే ఆయనకు ఒక బ్యాడ్, అంటే అంతకుముందు ప్రవీణ్ అన్న విషయంలో ఆయన తాగి చనిపోయాడని చెప్పి ఆయన సొంతగా
ఖచ్చితంగా ఒప్పుకొని మాట్లాడిన విషయం ఆయనకి జరగవలసిన డ్యామేజ్ ఆయనకి జరిగింది. సో ఒక్కసారి తప్పు జరిగిన తర్వాత ఇప్పుడు రెండోసారి కూడా అలాంటి తప్పు చేస్తాడని చెప్పి మాత్రం నేను అనుకోవట్లేదు. ఈసారి జరిగి ఒకవేళ నిజాలు బయటికి వస్తే మళ్ళీ ఈసారి ప్రజలు ఎవరు నమ్మరు, ఈసారి ఖచ్చితంగా ఇంకా ఘోరమైన డ్యామేజ్ జరుగుద్ది ఆయనకి తెలుసు కాబట్టి ఆ డ్రామా అనేది ఆయన చేస్తాడనేది మాత్రం నేను అనుకోను. సో ఇప్పుడు అదే గనుక నిజమైతే ఆ ఇంపాక్ట్ మొత్తం పాస్టర్ల మీద కానీ లేదంటే, ఎందుకంటే ప్రవీణ్ పాడాల గారి మరణం మనం చూసాం, అదే టైంలో ఎంత పాస్టర్లు అందరూ బయటకు వచ్చి ఏకదాటి మీద మాట్లాడారో చూసాం. సో అదే టైంలో ఇలాంటి వ్యక్తి కనుక ఒకవేళ ఇవే కనుక చేసి ఉండుంటే ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడే ఛాన్స్ ఉంటుందా పాస్టర్ల మీద? 100% క్రైస్తవ్యము బైబిల్ బోధలు మనం చూస్తామంటే ఒప్పుకుంటారు. ఇప్పుడు బయట వాళ్ళకి ఇప్పుడు బండి సంజయ్ లాగా వాళ్ళ కొడుకు చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ వెనకేసుకుని రావడము లేకుంటే కాపాడుకోవడం అనేది క్రైస్తవం చేయదండి. తప్పు చేసాడు వ్యక్తి అంటే ఖచ్చితంగా తప్పే అని చెప్పి అంటాం. ఒకవేళ ఇప్పుడు అది ఒకవేళ డ్రామా అనుకోండి, ఖచ్చితంగా అది ఎక్కడో ఎంతో అంత కొద్దిగా క్రైస్తవం మీద అది ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది ప్రవీణ్ పాడాల గారి మరణం అనేది. అది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి లేదు, ఆయనే చనిపోయారు అని చెప్పేసి, కానీ మీ వైపు నుంచి ఇంకో యాక్షన్ సీక్వెన్సెస్ అని ఉన్నాయి. బట్ ఇప్పుడు చూస్తే ఇంకొక 1 year కి ఇప్పుడు అభినవ్ దర్శన్ మీద దాడే జరిగింది అని అనుకోండి. బట్ సపోజ్ వాట్ అబౌట్ యువర్ యాక్షన్స్, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఫ్రమ్ పాస్ట్? నేను ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే, టీడీపీ ప్రభుత్వము జనసేన ప్రభుత్వము అవి ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసాయంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. కొంతమంది స్కామ్ చేశారని చెప్పి అనొచ్చు, కొంతమంది ఈవీఎంలు అని చెప్పి అనొచ్చు. ఏదేమైనా నాకు తెలిసినంత మట్టికి చాలా మంది క్రైస్తవులు అయితే ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు, చాలా మంది క్రైస్తవులు జనసేనకి సపోర్ట్ ఇచ్చారు. ఎందుకనంటే వైసీపీ ప్రభుత్వంలో మావాడు క్రిస్టియన్ అని చెప్పి జగన్ గారిని అనుకున్నప్పుడు మా పాస్టర్లకి కానీ క్రిస్టియన్స్కి కానీ క్రైస్తవులకు కానీ చర్చిలకు కానీ ఆయన ఎక్కడ కూడా ఏం చేసినట్టు లేదు. అది కాకుండా ఆయన కొన్ని వైఫల్యాలు, ఆయన కొన్ని రకరకాలుగా ఉండడం బట్టి ప్రజలు అందులో క్రైస్తవులైన వారు టీడీపీని ఎన్నుకున్నట్టుగా కనబడుతోంది. ప్రవీణ్ అన్న విషయము, కృష్ణంరాజు గారు ప్రవర్తిస్తున్న విధానము, దాంతో మహాసేన రాజేష్ అన్న ఒక వ్యక్తి మా దళితుడు అని చెప్పి గుండెల్లోకి హత్తుకున్న చాలా మంది ఈ రోజు మహాసేన రాజేష్ ఆ ఏకపక్షముగా ప్రభుత్వం వైపు, ఎల్లో మీడియా వైపు, ఎల్లో చొక్క ధరించుకున్న వ్యక్తిగా నరనరాల్లో మొత్తము ఎర్ర రక్తము కాకుండా ఎల్లో రక్తం ప్రవహిస్తుంది అన్న విధాముగా మహాసేన రాజేష్ అనే వ్యక్తి ప్రవర్తిస్తున్న విధానము ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. నేనేమంటానంటే వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది గవర్నమెంట్ మీద కనబడబోతుంది. అటు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గాని, ఇటు చంద్రబాబు గాని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో నాకు తెలిసినంత మట్టికి వారు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ సార్, బేసిక్ గా మీరు అన్న మాటల నుంచి మనం చూస్తే కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, పాస్టర్లు దేవుడి మీద నమ్మకం పెంచుకోండి అని చెప్తూ ఇట్లా గిరిజన ప్రాంత ప్రజలను మొత్తాన్ని కూడా మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి, అందులో భాగంగానే ఇప్పుడు అభినవ్ దర్శన్ గారు అక్కడికి వెళ్ళడం జరిగిందంటారా? మిమ్మల్ని అడుగుతాను నేను, మత మార్పిడి చేయొద్దా? మీరు చెప్పండి, మత మార్పిడి చెయ్యొచ్చా చెయ్యొద్దా? రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాను, మత మార్పిడి చెయ్యొచ్చా చేస్తారా? చేసే రూల్ ఉందా? నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని, మీరు చెప్పండి. మీరు అడిగారు కదా ప్రశ్నను, మత మార్పిడి చెయ్యొచ్చా చెయ్యొద్దా? చెయ్యకూడదు. 100% పక్కా ఇది బయటికి వెళ్తుంది. ఆలోచించి చెప్తున్నారా? ఎందుకంటే పీపుల్ వాళ్ళకి ఇష్టమయ్యి ఏ దేవుణ్ణి చూస్ చేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. బట్ ఒక పాస్టర్ రాజ్యాంగ ప్రకారంగా నేను అడుగుతాను, రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నా మిమ్మల్ని. మీరు అడిగిన ప్రశ్న, ఎందుకంటే మిమ్మల్ని పర్సనల్ గా కాదు, ప్రజలకి ఎవరైతే ఈ కాన్సెప్ట్ లో ఉన్నారో, తెలివి లేకుండా తెలివితో ఒక దద్దమ్మలుగా ఇలిటరేట్ గా చదువు లేని సంధ్యాలు ఉన్నారో వాళ్ళని అడుగుతున్న ప్రశ్న. రాజ్యాంగబద్ధముగా ఆర్టికల్ 19, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 24, 19 నుంచి ఏం చెప్తా ఉంది? దెర్ ఈస్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్. మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, మత మార్పిడి చేసుకోవచ్చు. ఎవరైనా ఈరోజు నేను క్రిస్టియన్గా ఉన్నాను, యేసు ప్రభు వారి మీద నాకు నమ్మకం పోతే రేపన్నా నేను ధర్మం బ్యాక్ టు గర్వాపసి కావచ్చు. గర్వాపసి అయిన తర్వాత ఇక్కడ కూడా నాకు నచ్చలేదబ్బా, నాకు ఎక్కడ కూడా ఏ దేవుడు సాయం చేయలేదు అంటే రేపు నేను అల్లా దేవుడిని నమ్ముకోవచ్చు. అల్లా దేవుడు కూడా నాకు ఏం చేయలేదు, 3 దేవుళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు అంటే నేను బౌద్ధంలోకి వెళ్ళిపోవచ్చు. నాకు ఆ హక్కు ఇవ్వలేదా? భారతదేశంలో లేదా? మతాన్ని మార్చుకునే హక్కు ప్రజలకి లేదా అంటే ఉన్నది. అందుకే అడిగాను నేను, అదే అంటాం, ప్రజలకు హక్కు ఉన్నది, మతాన్ని మార్చుకునే హక్కు ఉన్నది, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు మనకి రాజ్యాంగం కలిగించింది. మత మార్పిడి ఎవరైనా కావచ్చు. ఈ రోజు మన ధర్మం కోసం మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఇస్కాన్ వారు చెప్పుకోవట్లేదా? భగవద్గీత వారు ఎక్కడ పడితే అక్కడ పంచట్లేదా? సిగ్నల్ దగ్గర పంచట్లేదా? అమెరికాకు పోయి నువ్వు క్రిస్టియన్స్ కి పంచట్లేదా? రష్యాలో పోయి నువ్వు పంచట్లేదా? చర్చులనే ఇస్కాన్ వారు ఇంకా ఇంటర్నల్ గా పోయి మాట్లాడితే వాళ్ళ యొక్క ఎజెండా ఏంటంటే చర్చిలోని బార్లాగా మార్చడము, చర్చిలోని దేవాలయంగా మార్చడము, చర్చిలోని సినిమా థియేటర్లుగా మార్చడము రష్యాలో జరిగినాయి. అక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తద్వారా క్రిస్టియానిటీ
వీటిని ఒక రకముగా సైకాలజికల్గా అరే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ తగ్గిపోతా ఉన్నారని చెప్పి ఒక సైకాలజికల్గా టెక్నికల్గా నువ్వు అక్కడ మన ధర్మాన్ని నువ్వు ప్రచారం చేసుకొని నువ్వు ఇంక్రీజ్ చేసుకోవట్లేదా అంటాను. ఎవడైనా అడ్డం పడ్డా, ఎవడైనా ప్రశ్నించడా? మార్చుకోబా నీ విశ్వాసం. ఈ భారతదేశం కాకపోతే ప్రపంచం మొత్తం నువ్వు ధర్మాన్ని స్థాపించు. అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు అక్కడికి మత ప్రచారం కోసం ఏమన్నా వెళ్ళారా అని అంటే దాన్ని ఏమన్నా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎవరు? ఇప్పుడు అభినవ్ దర్శన్ గారు. అదే అంటా ఉన్నాను, తప్పెక్కడ ఉంది? మత ప్రచారము చేస్తున్నాడు అంటే చెయ్యమంటాను. ఎవరైనా తప్పు అంటున్నారా? రాజ్యాంగం తప్పు అంటుందా? గవర్నమెంట్ తప్పు అంటున్నాయా? యూ గాట్ యువర్ ఫ్రీడమ్. నేను ఏమంటానంటే నువ్వు తప్పని ఎప్పుడు అనాలంటే దుబాయ్, అరేబియా, ఇరాక్, ముస్లిం కంట్రీస్ లో దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దెర్ ఇస్ నో ఫ్రీడమ్ టు ప్రీచ్ యువర్ రిలీజన్. అది లేదు. ఆర్టికల్ 25 కానీ ఆర్టికల్ 26 కానీ అక్కడ లేదు. అక్కడ క్రిస్టియన్స్ అయిన ఎవరైనా చేస్తారా? మీరు చూసారా ఎక్కడైనా రోడ్ల మీద పోయి క్రిస్టియన్స్ అయిన వారు ముస్లిమ్స్ అయిన వారికి చెప్పడము? చెయ్యరు. క్రిస్టియన్స్ ఆర్ ద లా ఒబేడర్స్. వాళ్ళు ఒబే అవుతా ఉన్నారు. అక్కడ రాజ్యాంగం, అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి క్రిస్టియన్స్ వారికి తెలుసు. ఇక్కడ ఒకవేళ మేము ఇలాగా చేస్తే, బయటికి పోయి ప్రచారం చేస్తే మమ్మల్ని లోపడేస్తారు. అందుకే ఎక్కడ చెయ్యరు. ఇక్కడ నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, ఇక్కడ రాజ్యాంగానికి, ఇక్కడ రూల్స్ కి క్రిస్టియన్స్ ఒబే అవుతా ఉన్నారు. మీరు ఒబే కావట్లేదు అంటున్నా నేను. మీరు వచ్చి దాడులు చేస్తా ఉన్నారు. అరే ఇక్కడ రూల్ అదబ్బా, నువ్వు ప్రచారం చేసుకో, నువ్వు కూడా ప్రచారం చేసుకో. నువ్వు ఇస్కాన్ వాళ్ళు వెళ్ళి భగవద్గీత ఇస్తున్నారు, వారికి హ్యాట్స్ ఆఫ్ అంట, వారు సెల్యూట్ అంట. వారు ఎక్కడ వచ్చి బైబిల్ ఆపట్లేదు కదా. బైబిల్ పట్టుకున్నాను కూడా వాడు వచ్చి ఇస్తా ఉన్నాడు. సస్యశ్యామలంగా ఒక అండర్స్టాండింగ్ లో ప్రేమతో మనం ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న కొంతమంది సైకోగాళ్ళు, ఇక్కడ ఉన్న కొంతమంది పేడ తినే చెత్తగాళ్ళు, ఈ చెత్తగాలే పోయి ఇలాంటి మత మార్పిడి చేస్తారు. అరే చేస్తారు భయ్, బరాబర్. మత మార్పిడి అవసరం అంట. ఇండియాకి గట్టిగా మాట్లాడితే ఎందుకు అవసరం అంట. నేను ఈరోజు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, నువ్వు జై శ్రీరామ్ అని చెప్పి అంటా ఉన్నావు. జై శ్రీరామ్ అంటూ ఎంతమంది తాగుబోతుల్ని మార్చినావు అంట. జై శ్రీరామ్ అంటూ ఎంతమంది వ్యభిచారుల్ని మార్చినావు అంట. సరే మార్చకపోయినా జై శ్రీరామ్ అంటూ ఆ ఒక తల్లి, అక్క, చెల్లె ఆ వ్యభిచార గృహాల్లో జీవిస్తూ వారి పొట్ట కోసం, పిల్లల కోసం, కుటుంబాల కోసం వారు అలాంటి వ్యవస్థలో వారు పోవడానికి కారణము ఏదైనా అయితే నువ్వు జై శ్రీరామ్ అంటూ నువ్వు వారి జీవితాన్ని బాగు చేస్తావంట. అలాంటి జీవితాల్ని కట్టింది మదర్ తెరీసా. అలాంటి జీవితాల్ని బాగు చేసిర్రు విలియం కేరీ గారు. ఈరోజు సతీ అనేది భారతదేశంలో లేదు. మన అమ్మమ్మల, నాయనమ్మలు వాళ్ళు ఈరోజు ఇంకా బ్రతికి ఉన్నారు. నిప్పుల మీద తాతతో పాటు వారు కట్టివేయబడి కాల్చబడలేదు అంటే విలియం కేరీ ఒక మిషనరీ, ఒక క్రిస్టియన్ చేసిన అద్భుతము కాదా? వాళ్ళ మత మార్పిడి వద్దా? ఏం మత మార్పిడి వద్దా? ఈరోజు ఇండియాకి, భారతదేశానికి క్రైస్తవం చాలా అవసరము. క్రైస్తవం లేకపోతే తిరిగి మళ్ళీ భారతదేశం వెనక్కి వెళ్ళిపోద్ది. తిరిగి మళ్ళీ సతీ అంటది, తిరిగి మనువాదం వస్తుంది. జాగ్రత్త. స్త్రీలైన వారు మీ యొక్క హస్బెండ్స్, అన్నలకి కొద్దిగా ఇంట్లో అన్నం పెట్టండి గడ్డికి బదులు. థ్యాంక్ యూ వెరీ మచ్.